కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు. పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, సీయోను, నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే. ఆయన వాక్యము బహువేగముగా పరుగెత్తును. గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే. బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. ముక్కముక్కలుగా వడగండ్లు విసరువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు? ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కరిగిపోవును. ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి.